శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 ఫిబ్రవరి నుంచి 28 ఫిబ్రవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ఈ వారం విశేషం ఏమిటి అంటే, వార ప్రారంభంలో చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉంది. కుంభరాశిలో రవి, బుధ, రాహు, శుక్ర ఈ 4 గ్రహాలతో. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క కలయిక కూడా కుంభరాశిలో చేరి పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది. మరి ఈ చతుర్గ్రహ కూటమి వల్ల కానీ ఈ పంచగ్రహ కూటమి వల్ల కానీ ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే, ఏదైనా సరే అతి జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యక్తిగతంగా ప్రతివారు కూడా, ఇది రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు, ఒక 4 గ్రహాల కలయిక, అది కేంద్రం అవ్వచ్చు, కోణం అవ్వచ్చు, ఫణపరాలు అవ్వచ్చు, ఏ స్థానమైనా అవనివ్వండి, మీ రాశి నుంచి మీరు మటుకు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోండి. ఎందువల్ల ఈ పరిస్థితి కనిపిస్తోంది అంటే, రవి రాహు కలయిక మనకి పితృదోషాన్ని సూచిస్తూ ఉండగా, ఇక్కడ శుక్ర రాహు కలయిక వివాహేతర సంబంధాలని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలాగే బుధరాహుల కలయిక వచ్చేసి ఈ వినికిడి శక్తిని పూర్తిగా తగ్గించేటటువంటి పరిస్థితి, ఏదైనా వ్యాపారానికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడము, వ్యాపార జీవితంలో దాన్ని సక్రమంగా ప్రణాళికలని అమలు చేయలేకపోవడము, ఇలాంటివి ఏవో ఒక ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఒక అనిశ్చిత పరిస్థితికి దారితీస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. మరి వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుడు కూడా కలిసినప్పుడు రవి కుజ కలయిక కొంచెం ఉగ్రస్వరూపాన్ని, ఉగ్రమైనటువంటి ఆలోచనలని సూచిస్తూ ఉంటే, కుజ శుక్రుల కలయిక తప్పనిసరిగా మీరు ఇది పరిహారం చేసుకోవాల్సినటువంటి గ్రహస్థితులు అన్నమాట. అతి కాముకత్వాన్ని తెలియజేస్తుంది. అంటే ఏది చూస్తే అది విపరీతమైన వ్యామోహం. స్త్రీలని చూస్తే వారిని పొందాలని, మధ్య మాంసాలను చూస్తే వాటిని తీసుకోవాలని, అది మనం తీసుకుంటున్నామా తీసుకోవట్లేదా ఇలాంటివి ఏవి ఉండవు, తిందామా అనిపించేటట్టుగా ఉంటుంది. లేదా ఎవరైనా ఏదైనా ఒక ఉన్నతిని సాధించారు అంటే మనం కూడా అది సాధిద్దాం అని ఆ మనసులో ఉన్నట్టుగా ఉండే ప్రేరేపితమవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే అతి కాముకత్వం అంటాం. నిజంగా మనలో ఉన్న కోరిక కాదు అది, ఒకళ్ళని చూసి మనస్సు ప్రేరేపింపబడుతుంది. ఇలాంటివి. అలాగే ఇంత అన్నిటికన్నా కూడా ముఖ్యమైనది కుజరాహుల కలయిక. ఈ కుజరాహుల కలయిక కూడా సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా దీనికి పరిహారం చేసుకోవాలి. ఇప్పుడు ఏమేం పరిహారాలు చేసుకోవాలి అంటే, రవి రాహు స్తోత్ర పారాయణాలు చదువుకోవాలి, శుక్రాచార్యుల వారి స్తోత్ర పారాయణాలు చదువుకోవాలి, పుట్టలో పాలు పోయాలి, అలాగే కుజుడికి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, వెరసి ఇష్టదేవతారాధన చేసుకుంటూ శివ కుటుంబాన్ని పూజించాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఈ వారం రోజుల కాలము కూడా మీకు చతుర్గ్రహ కూటమి దాటి వారాంతంలో పంచగ్రహ కూటమి వచ్చిన కారణం చేత పంచగ్రహ కూటమి కూడా వచ్చే వారానికి కొనసాగబడుతుంది. 5 గ్రహాలు ఒక రాశిలో కలిసి ఉన్నాయి కదా, ఇవి కొన్నాళ్ళు కలిసి మళ్ళీ సంచారం చేస్తాయి. అందులో తప్పనిసరిగా ఈ పరిస్థితిని మీరు దాటాలి అంటే గనక చెప్పిన పరిహారాలు చెప్పినట్టుగా చేసుకోండి. దుర్గ పూజ చేయడము, శివ కుటుంబాన్ని ఆరాధించడము, అలాగే శివారాధన చేయడము, శుక్ర రాహు కుజ రవి ఈ 4 గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు ప్రతి నిత్యము వీలైనన్ని సార్లు పఠించడము, ఇవన్నీ చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే, గురువు గారి దృష్టి వార ప్రారంభంలో 4 గ్రహాల మీద పడుతోంది, వారాంతంలో 5 గ్రహాల మీద కూడా సంచరిస్తూ ఉంది. ఈ కారణం చేత మీరు గురుబలాన్ని పెంచుకోవడం ద్వారా గురువు గారి యొక్క ఆశీస్సులు మీకు లభించి ఈ చతుర్గ్రహ కూటమి కానీ ఈ పంచగ్రహ కూటమి నుంచి కానీ చాలా త్వరగా వెసులుబాటు సంపాదించుకుంటారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఇక రాసుల్లోకి వెళ్దాము. వృషభ రాశి వారికి 4 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది అని చెప్పాలి. ద్వితీయంలో గురుగారు బాగున్నారు, దశమ స్థానంలో శుక్ర రాహులు బాగున్నారు, అలాగే ఏకాదశంలో శనిగారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది.
అయితే ఇక్కడ చెప్పుకోవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, దశమ స్థానంలో ఉన్నటువంటి రవి రాహుతో చిక్కి ఉన్నారు, శుక్రాచార్యుల వారు రాహుతో చిక్కి ఉన్నారు. అంటే ఇక్కడ పూర్తిగా అనుకూల ఫలితాలనేవి వృషభ రాశి వారికి దశమం నుంచి రావడానికి అవకాశం లేదు. వీరికి ద్వితీయము లాభము నుంచే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. స్థిరమైన సంపదలు ఉంటాయి, సంపదలు పెరగడానికి అవకాశం ఉంది, మీ మాట తీరు బాగుంటుంది, పరపతి చాలా బాగుంది, సన్మాన సత్కారాలకి అర్హులవుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో పూర్తిగా చాలా బాగుంది అని చెప్పడానికి రాదు. వైవాహిక జీవితంలో ఓర్పు కలిగి ఉండాలి. అలాగే వివాహేతర సంబంధాల విషయంలో అత్యధిక జాగ్రత్తలు పొందండి. ఉద్యోగ జీవితంలో కొంచెం అనుకూలత కనిపించడానికి అవకాశం ఉంది. గురు బలం ఉంది కాబట్టి ఇదైనా కనిపిస్తూ ఉంటుంది. ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. అలాగే కుటుంబ జీవితం బాగుంటుంది. అన్నదమ్ములతో కొంచెం ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. మాతృవర్గ రీత్యా అయితే పూర్తిగా అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. సంతాన రీత్యా కూడా అలాగే ఉంది. కానీ గురుబలం కారణంగా సంతానం చాలా బాగుంటారు. రుణభారాల విషయంలో రుణభారాలు కాస్త తగ్గినట్టు తగ్గుతాయి. మళ్ళీ ఏదైనా కొత్త రుణాలు చేసి పెద్ద పెద్ద ప్రాపర్టీస్ కొనడానికి పెద్ద సన్నాహాలు చేస్తారు అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఇక విద్యార్థుల విషయంలో విద్యార్థులు కొంచెం ఎక్కువ కష్టపడాలి. అలాగే ఉద్యోగస్తుల విషయంలో ఉద్యోగస్తులు కూడా కష్టపడాలి. జరిగేటటువంటి ఈ చతుర్గ్రహ కూటమి యొక్క ఫలితం ఏదైనా శుభకరంగా ఉంటుందా అంటే ఇంతో అంతో ఉద్యోగస్తుల మీదనే కనిపిస్తూ ఉంటుంది. ఇక లాభాల బాటలో ఉన్నారు కాబట్టి అంత ఎక్కువగా పోరాడవలసిన పని లేదు. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ శారీరక శ్రమ ఎక్కువయ్యేటటువంటి పరిస్థితే కనిపిస్తోంది. అలాగే ఏదైనా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనము తృతీయ స్థానంలోకి వచ్చి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. ఈ దశమ స్థానంలోకి కుజుడు వచ్చి అంతగా ఫలితాలని ఇవ్వబోవడం లేదు. కాస్త కోపం పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా అన్ని విషయాలలోనూ జాగ్రత్త తీసుకోవాలి. వివాహేతర సంబంధాల విషయంలో కానీ, అలాగే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. గురుబలం చాలా బాగుంది కాబట్టి యోగా చేయండి. అన్ని రకాలుగాను దైవ భక్తిని పెంపొందించుకోండి. ఇవన్నీ చెప్పదగ్గ సూచనలే. విద్యార్థులు కానీ, స్త్రీలు కానీ, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు కానీ మీరు ఏ అంశాన్నైనా తీసుకోండి, ఏ డివిజన్ వారినైనా తీసుకోండి, తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి అని చెప్పి గ్రహస్థితులు సూచించబడుతున్నాయి. అయితే మానసికమైన ప్రశాంతత మట్టుకుంటుంది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి, యోగా చెయ్యండి. మిగిలిన అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. శుభం.